అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి? మామూలు సర్జరీస్ కన్నా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏది డిఫరెంట్ గా చేస్తారు? చిన్న కట్ ఇచ్చి స్కోప్ అంటే మనం కెమెరాని పంపిస్తాం లైట్ అటాచ్ చేసి. షర్ట్ బటన్ సైజ్ అంత హోల్ పెట్టి మీరు సర్జరీ చేసేస్తారు అని చెప్పి. ఎలా అయితే టీవీ ఉంటుంది ఇంట్లోనే, యూ ప్లే వీడియో గేమ్స్ కదా, సో మీరు ఆ PS4 ఇలా కూర్చొని ఆడుతూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. సో మేము చూస్తూ ఉంటాము అండ్ దేర్ విల్ బి ఇన్స్ట్రుమెంట్స్ వీ విల్ బి డూయింగ్ అనమాట. గైనకాలజీ ఫీల్డ్ లో ఎస్పెషల్లీ వెన్ వి టాక్ అబౌట్ విమెన్ హెల్త్ కేర్, ఇది ఎలా హెల్ప్ అవుతుంది? యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్ హ్యాస్ రెవల్యూషనలైజ్డ్ హెల్త్ కేర్ ఇన్ ఫీమేల్స్ చెప్పొచ్చు. మొత్తం గేమ్ చేంజర్. ఈ లాప్రోస్కోపీ మీరు ఇప్పుడు చెప్పినట్లు కెమెరాని పంపిస్తాము, లోపల ఉన్నది మ్యాగ్నిఫైయింగ్ మానిటర్ లో కనిపిస్తుంది, ఇవి వింటేనే భయపడతారు అనమాట. అంటే రికవరీ ఎలా ఉంటుంది డాక్టర్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ లో? ఈ రోజు మార్నింగ్ నేను సర్జరీ చేస్తే ఈవినింగ్ కి పేషెంట్ కూర్చోబెడతాం, వాకింగ్ చేయిస్తాం. ఓకే. నెక్స్ట్ డే షీ విల్ స్టార్ట్ ఈటింగ్ అండ్ వీ విల్ డిశ్చార్జ్ హర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. నేను మీ పల్లవి. ఈ రోజుల్లో చాలా మంది సర్జరీస్ అంటే చాలా పెద్ద కట్స్ ఉంటాయి, దాని తర్వాత హీలింగ్కి చాలా టైం పడుతుంది, తర్వాత రికవరీ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా చాలా కాంప్లికేషన్స్ వల్ల సర్జరీ చేసుకోవడానికి భయపడతారు. కానీ ఈ రోజుల్లో ఉన్న మెడికల్ అడ్వాన్స్మెంట్స్తో లాప్రోస్కోపీ అనే ఒక చిన్ని ప్రొసీజర్ వల్ల ఇలాంటి ఇబ్బందులన్నీ చాలా స్పీడప్ అయిపోయాయి అనమాట. కానీ చాలా మందికి అవేర్నెస్ లేకుండా ఇంకా దీని గురించి చాలా మిత్స్ వింటూ భయపడుతుంటుంటారు. కానీ ఈరోజు వాటింటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ శ్రవంతి కొల్లి గారు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ ఈశాన్వి సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ విశాఖపట్నం. లెట్స్ వెల్కమ్ హర్. హలో డాక్టర్. హాయ్ పల్లవి. చాలా రోజుల తర్వాత మీట్ అవుతున్నాం డాక్టర్ మళ్ళీ. సో డాక్టర్, ఫస్ట్లీ కమింగ్ టు లాప్రోస్కోపీ, ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం అనమాట. అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి? మామూలు సర్జరీస్ కన్నా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏది డిఫరెంట్గా చేస్తారు? సో పల్లవి, లాప్రోస్కోపీ అంటే కామన్ టర్మినాలజీలో కీ హోల్ సర్జరీ అంటారు. కీ హోల్ ఎంత ఉంటుంది? ఇట్ విల్ బి అరౌండ్ 1 centimeter ఆర్ లెస్ దెన్ 1 centimeter. సో అలాంటి చిన్న కట్ ఇచ్చి స్కోప్ అంటే మనం కెమెరాని పంపిస్తాం లైట్ అటాచ్ చేసి. సో మనకి అబ్డామిన్లో ఎక్కడ ఏమున్నాయి అనేది కనబడుతుంది. సో అలా పంపించి వీ డూ సర్జరీ. ఓకే. ట్రెడిషనల్గా ఎలా చేసేవాళ్ళం? పెద్ద కట్ ఇచ్చి ఐదర్ ఇలాగ కానీ కట్స్ ఇచ్చి చేసేవాళ్ళు. ఇది లేటెస్ట్ కాబట్టి అంత కట్స్ ఉండవు అండ్ చిన్న చిన్న కట్స్ తోటే సర్జరీ అనేది అయిపోతుంది. ఓకే. అంటే విన్నాము ఈ షర్ట్ బటన్ సైజ్ అంత హోల్ పెట్టి మీరు సర్జరీ చేసేస్తారు అని చెప్పి. కీ హోల్, షర్ట్ బటన్, ఎవ్రీథింగ్ ఈస్ ద సేమ్ సైజ్ అనమాట. సో మనం కెమెరా పంపించే ఇది ఉంటుంది కదా, అది దట్ ఈస్ ద 1 centimeter. మిగిలినవన్నీ అరౌండ్ 5 mm కట్స్ అనమాట. ఓకే. దాంతో సర్జరీ అయిపోతుంది. అంటే ఇది విన్నాక వచ్చే డౌట్ ఏంటంటే, జస్ట్ అంత చిన్న హోల్ పెట్టి లోపల సర్జరీస్ ఎలా చేస్తారు? అంటే లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ అన్నా వెళ్ళాలి కదా అనే డౌట్ వస్తూ ఉంటుంది. సో కెమెరా పంపిస్తాం కదా, అది మనకి ఎలా అయితే టీవీ ఉంటుంది ఇంట్లోనే, యూ ప్లే వీడియో గేమ్స్ కదా, సో మీరు ఆ PS4 ఇలా కూర్చొని ఆడుతూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. సో మేము చూస్తూ ఉంటాము అండ్ దేర్ విల్ బి ఇన్స్ట్రుమెంట్స్ వీ విల్ బి డూయింగ్ అనమాట. ఓకే. సో అది లాప్రోస్కోపీ. ఓకే. ఇట్ ఈస్ బెటర్, మచ్ బెటర్. అంటే యూ కెన్ సీ థింగ్స్ ఇన్ అ మ్యాగ్నిఫైడ్ వ్యూ. మ్యాగ్నిఫికేషన్తో చూస్తాం. ఓకే. అండ్ డాక్టర్, ఈ లాప్రోస్కోపీ అనేది, సిన్స్ యువర్ అ గైనకాలజిస్ట్, గైనకాలజీ ఫీల్డ్లో ఎస్పెషలీ వెన్ వి టాక్ అబౌట్ విమెన్ హెల్త్ కేర్, ఇది ఎలా హెల్ప్ అవుతుంది? యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్ హ్యాస్ రెవల్యూషనలైజ్డ్ హెల్త్ కేర్ ఇన్ ఫీమేల్స్ చెప్పొచ్చు. మొత్తం గేమ్ చేంజర్. 15-20 years నుంచి ఇట్ ఈస్ దేర్, బట్ నౌ ఇట్ హ్యాస్ ఓవర్టేకెన్ అనమాట. అందరికీ లాప్రోస్కోపీ అంటే తెలుసు. పీపుల్ ఆర్ బికమింగ్ అవేర్, నోయింగ్ నవడేస్ అనమాట. ఓకే. సో ఇట్ హ్యాస్ రెవల్యూషనైజ్డ్. అంటే నీ రికవరీ టైం కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, 2 of the partners will be working for a normal standard of living. ఇద్దరు పార్ట్నర్స్ వర్క్ చేయాలి. సో ఫీమేల్స్ ఎస్పెషలీ వచ్చేటప్పటికి దే లుక్ ఆఫ్టర్ హోమ్ యాజ్ వెల్ యాజ్ వర్క్. సో వాళ్ళు వర్క్కి ఎక్కువ లీవ్ పెట్టలేరు. ఇలాంటి సర్జరీస్ కానీ ఏమన్నా అయితే దే నీడ్ టు రెజ్యూమ్ టు వర్క్ ఫాస్టర్. సో అప్పుడు ఏం చేయాలి? సో లాప్రోస్కోపీ విల్ హెల్ప్ దెమ్. రికవరీ ఈజ్ క్వైట్ ఫాస్టర్ అనమాట. ఓకే. అండ్ గైనకాలజీ రిలేటెడ్ ఇష్యూస్లో అంటే ఎలాంటి లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటే లైక్ మోర్ నోన్? గైనకాలజీ కామన్గా వచ్చేవి ఫైబ్రాయిడ్స్. సో ఫైబ్రాయిడ్ రిమూవల్కి కానీ, హిస్టెక్టమీ అంటే యూట్రస్ తీసేయడానికి కానీ, ఓవరీస్లో సిస్ట్స్ వచ్చినప్పుడు అవి కానీ, సో ఈ అన్ని సర్జరీస్కి లాప్రోస్కోపీగా చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు చాలా మందికి చాలా మిత్స్ ఉంటాయి. ఈ లాప్రోస్కోపీ మీరు ఇప్పుడు చెప్పినట్లు కెమెరాని పంపిస్తాము, లోపల ఉన్నది మ్యాగ్నిఫైయింగ్ మానిటర్ లో కనిపిస్తుంది, ఇవి వింటేనే భయపడతారు అనమాట. అంటే నిజంగా అంత పెయిన్ఫుల్ ఉంటుంది ఆ ప్రొసీజర్? అసలు యాక్చువల్లీ ఇది
పెయిన్ కంపేర్డ్ టు ఓపెన్ సర్జరీ. నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. Okay. సో వెన్ యూ హ్యావ్ దిస్ మచ్ కట్, నీకు హీల్ అయ్యేటప్పుడు పెయిన్ ఇస్ మోర్. Yeah. నీ కట్టే ఇంత ఉంది, సో హీలింగ్ విల్ బి వెరీ ఫాస్ట్ అండ్ పెయిన్ విల్ బి లెస్. ఓకే. ద లాంగర్ ఆర్ లార్జర్ ద కట్, ద మోర్ ఇస్ ద పెయిన్ కదా. సో ఇప్పుడు పెయిన్ తగ్గిపోద్ది, కట్ చిన్నది కాబట్టి పెయిన్ కూడా తగ్గిపోద్ది. Okay. అండ్ ట్రెడిషనల్ సర్జరీలో మనం సూచర్ చేస్తాం. సో లాప్రోస్కోపీ ఈజ్ వి పాస్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అది ఎనర్జీ, అది కోయాగులేషన్ అండ్ కట్టింగ్ అనమాట. సో దేర్ ఇస్ నో సూచరింగ్ హియర్. ఓకే. సో పెయిన్ అనేది వెరీ మినిమల్ పెయిన్. అంటే రికవరీ ఎలా ఉంటుంది డాక్టర్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్లో? ఈ రోజు మార్నింగ్ నేను సర్జరీ చేస్తే ఈవినింగ్కి పేషెంట్ని కూర్చోబెడతాం, వాకింగ్ చేయిస్తాం. ఓకే. నెక్స్ట్ డే షీ విల్ స్టార్ట్ ఈటింగ్ అండ్ వీ విల్ డిశ్చార్జ్ హర్. అంటే సేమ్ డేలో మొత్తం అంతా అయిపోతుంది? మొత్తం అంతా అయిపోతుంది. సో దట్ Okay. ఈస్ ద బ్యూటీ ఆఫ్ లాప్రోస్కోపీ. అడ్వాన్స్మెంట్, టెక్నాలజీ పెరిగే కొద్దీ అడ్వాన్స్మెంట్ అనమాట. ఓకే. అంటే మీరు ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి లాప్రోస్కోపీ వల్ల అని చెప్పినా కూడా మీ పేషెంట్స్ ఎవరైనా వచ్చి వద్దు డాక్టర్ మాకు రెగ్యులర్ సర్జరీసే కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారా? చెప్తారు, చాలా మంది చెప్తారు. చాలా కామన్. 1 in every 3 ఒక క్వశ్చన్ అడుగుతారు. మా అమ్మమ్మ చెప్పారండి, ఇలా కోత ఆపరేషన్ అయితేనే మంచిది, అంతా బయటకు వచ్చేస్తుందట కదా, ఇందులో ముక్కలు ఉండిపోతాయంట, ఆ ముక్కలు మళ్ళీ క్యాన్సర్ అవుతాయంట. ఇవన్నీ చాలా కామన్ గా ఎవ్రీ వన్ ఆస్క్స్ అనమాట. మెల్లగా కూర్చొని వాళ్ళకి చెప్పి, సో ఇఫ్ యూ గో టు ద రైట్ పర్సన్, ఫాలో ద రైట్ టెక్నిక్, ఇవేమి ఉండవమ్మా, మీకు కావాలంటే వీడియో చూపిస్తాము, సో తీసే ముందు తీసిన తర్వాత చూపించి వాళ్ళని కన్విన్స్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఉన్న ఒక ప్రొసీజర్ చాలా కాస్ట్లీ ఉండొచ్చేమో అని చెప్పి ఆ విషయాన్ని కూడా చాలా మంది వెనకడుగేస్తారు. నిజంగానే ప్రొసీజర్ అంత కాస్ట్లీ ఉంటుందా డాక్టర్? సో అంటే వన్ కంపేర్డ్ టు ఓపెన్ సర్జరీ నువ్వు వాడే ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కొంచెం కాస్ట్లీయే. ఓకే. నువ్వు చేసే ప్రొసీజర్ కానీ, మనం ఇప్పుడు గ్యాస్ పంపిస్తాం అబ్డామెన్లోకి, పంపించి అప్పుడు సర్జరీ చేస్తాము. సో వీటిలన్నిటికీ ఇట్ ఈస్ ఖర్చుతో కూడుకున్నదే. అలా నువ్వు ఐఫోన్ వాడడం మానేస్తున్నావా? ఆబ్వియస్లీ ఎనీవన్ ఈఎంఐలో కొనుక్కొని ఐఫోన్ వాడుతున్నావు కదా. సో నీ హెల్త్కి సంబంధించి నీ రికవరీ త్వరగా అవుద్దంటే కొంచెం అమౌంట్ నీ హెల్త్ మీద ఖర్చు పెట్టుకోవడంలో ఇట్ ఈస్ జడ్జ్మెంటల్ అని నేను అనుకుంటున్నాను. ఐ కౌన్సిల్ మై పేషెంట్స్ ఆల్సో లైక్ దట్. సో ఇప్పుడు విమెన్ దే గో టు వర్క్, సో వాళ్ళు ఒక 1 month లీవ్ పెట్టే బదులు 10 days లీవ్ తీసుకుంటారు. 20 days దే కెన్ గో అండ్ వర్క్ కదా, సో దే కెన్ అర్న్. సో ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. వర్కింగ్ విమెన్కి కానీ వెంటనే దే నీడ్ టు గో టు దేర్ వర్క్ అనే వాళ్ళకి కానీ ఇట్స్ వెరీ గుడ్ లాప్రోస్కోపీ అనేది. ఓకే. అండ్ మీరు ఇప్పటిదాకా పర్ఫామ్ చేసిన పేషెంట్స్లో మీ యంగెస్ట్ పేషెంట్ ఎవరు డాక్టర్? యంగెస్ట్ 13-year-old ఒక పాప. సో వాళ్ళు చాలా విలేజ్లో ఎక్కడో లోపల ఉంటున్నారు. 3 days నుంచి పెయిన్ అని వాళ్ళ మదర్కి చెప్తుంది. ఓకే. 2-3 స్కాన్ సెంటర్లకు వెళ్ళి స్కాన్లు తీయించుకున్నారు. సో ఆవిడ ఎక్కడ ఇలా సోషల్ మీడియాలో లాప్రోస్కోపీ చేస్తే మంచిదని విందట. సో తను వచ్చింది. ఓకే. పెయిన్ అని చెప్తే మనం స్కాన్ చేసాము. పాపకి ఒక సిస్ట్ ఉందన్నమాట, 8th class అవుతుంది. సో ఆ సిస్ట్ ఏంటంటే ట్విస్ట్ అయిపోయింది. ఓకే. ట్విస్ట్ అయిపోవడం వల్ల ఒక 3 days నుంచి షీ హ్యాస్ సివియర్ పెయిన్, వామిటింగ్స్. సో మనం వెంటనే అడ్మిట్ చేసి ఆ సిస్ట్ని తీసేసి ఆ ట్విస్ట్ అనేది డీటార్షన్ అంటాం, అది చేసి దాన్ని ఫిక్స్ చేసేస్తాం. ఓకే. సో జనరల్గా అందరికీ తెలియని విషయం ఏంటంటే ఓవరీ అలా ట్విస్ట్ అయితే ఓవరీ తీసేస్తాం. ఓకే. అలా ఇంతకు ముందు గైడ్ లైన్స్లో తీసేయాలి అని చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు, ఓవరీని ప్రిజర్వ్ చేయాలి. ఓవరీని ఎందుకు ప్రిజర్వ్ చేయాలంటే షీ స్టిల్ 13 years. ఒక 10 yearsలో మ్యారేజ్ అవ్వింది అనుకోండి, తనకి మళ్ళీ సేమ్ పిల్లలు పుట్టడానికి ఓవరీ అవసరం కదా. సో ఓవరీని ప్రిజర్వ్ చేస్తాం అనమాట. షీఈ్ మై యంగెస్ట్ పేషెంట్. ఓకే. ఐ గెస్ నేను ఇది మీ ఇన్స్టాగ్రామ్ లో చూసాను. ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా యువర్ గ్రాబింగ్ ఆల్ ది అటెన్షన్ అనమాట, మీ రీల్స్ లో కానివ్వండి అవంతా. సో వ్యూవర్స్ మీరు డాక్టర్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ప్లీజ్ డూ ఫాలో, బికాస్ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానివ్వండి, చాలా తెలియని విషయాల్ని మేడం ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో ప్లీజ్ డూ ఫాలో డాక్టర్ శ్రవంతి కోలి గారు ఆన్ ఇన్స్టాగ్రామ్. సో డాక్టర్ మీరు ఇప్పుడు చెప్పారు ఓవరీస్ ఇట్లా టర్న్ అయిపోయాయని చెప్పి, అలాంటి కండిషన్స్ అంటే గైనకాలజీ రిలేటెడ్ చాలానే మీరు పేషెంట్స్ని చూస్తూ ఉంటారు, కానీ మీరు మోస్ట్ కామన్ చేసే ఒక లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ఏంటి? హిస్టెక్టమీ. డే ఇన్ అండ్ డే అవుట్ మనం కామన్గా చేసే ప్రొసీజర్ యూట్రస్ రిమూవల్ సర్జరీ, దాన్నే హిస్టెక్టమీ అంటాం. సో ఇఫ్ యూట్రస్కి ఫైబ్రాయిడ్స్ వచ్చినా, లేకపోతే డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, ఎడినోమయోసిస్ అని, అలా డిఫరెంట్ కండిషన్స్లో హిస్టెక్టమీ చేయాల్సి వస్తుంది. ఓకే. డిఫరెంట్ సైజెస్ అయిపోద్ది యూట్రస్. కొంతమందికి యూట్రస్ ఇంత ఉంటుంది, కొంతమందికి పంకిన్ సైజ్ యూట్రస్ ఉంటుంది, కొంతమందికి బాటిల్ గార్డ్ లాగా ఇంకా పెద్దది ఉంటుంది. ఓకే. సో ఎనీ సైజ్ వీ కెన్ డూ లాప్రోస్కోపీ. ఐ కౌన్సిల్ మై పేషెంట్. యూజువల్గా చాలా మందికి పెద్దది అన్నారండి, చైన్ అన్నారండి అని చెప్తారు వాళ్ళు వచ్చి. సో అంటే ఇట్ మే టేక్ టైమ్, బట్ టెక్నాలజీ అండ్ టెక్నిక్ బోత్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
పీపుల్ హూ నో ద రైట్ టెక్నిక్ క్యాన్ డూ. దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ అనమాట. సో ఐ కన్విన్స్ దెమ్ అండ్ ఐ డూ. అండ్ డాక్టర్, మీకు అంటే కమింగ్ టు డాక్టర్స్ పర్స్పెక్టివ్, బేసిక్గా ట్రెడిషనల్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఫాస్ట్గా చేస్తున్నారా, లేకపోతే ఇట్ టేక్స్ లాంగర్ టైం అంటారా? టైమ్ వైజ్ అనేది టైమ్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద టీమ్ అనమాట. లాప్రోస్కోపీ ఈజ్ ఆల్వేస్ అ టీమ్ వర్క్. సో ఐ డూ సర్జరీ అండ్ దెర్ ఇస్ అ పర్సన్ హూ ఈస్ షోయింగ్ కెమెరా. ఓకే, హీ షుడ్ బి పర్ఫెక్ట్. సో ఐ am the స్టీరింగ్ హోల్డర్ ఈస్ ద కెమెరామెన్. ఓకే, తను బాగా చూపిస్తే ఐ విల్ డూ ఫాస్ట్ అనమాట. ఇట్ ఈస్ ద టీమ్ అగైన్. సో ఇట్ So డిపెండ్స్ when the team is good, surgery is fast. ఓకే. సో డాక్టర్, Obviously, experience also matters. Experience increases the precision of the surgery. ఇప్పుడు యాజ్ అ డాక్టర్గా ఇప్పుడు మామూలు సర్జరీస్ మీరు పర్ఫామ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఎలాంటి బెనిఫిట్స్ యాజ్ అ డాక్టర్గా మీకు ఉంటాయి? అంటే మీకు ఏదైనా టైం కన్సంప్షన్ అవుతుందా? లైక్ మేబీ పేషెంట్ బెనిఫిట్ చాలా ఎక్కువ. పేషెంట్స్కి ఎక్కువ బెనిఫిట్ ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ వాళ్ళు యంగ్ ఏజ్లో ఒక 20 years 25 yearsకి 2 సిజేరియన్స్ అయ్యి దే నో ద పెయిన్. ఒక సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, పెయిన్ ఎలా ఉంటుందని వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి లాప్రోస్కోపీ చేయించుకున్నప్పుడు అసలు చేయించుకున్నట్టే లేదు మేడం, నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయాము, మేము 10 daysలో మా పనులన్నీ చేసేసుకుంటున్నాము. దే ఫీల్ ద రికవరీ అనేది వాళ్ళు బాగా గ్రాస్ప్ చేయగలుగుతారు. ఓకే. అండ్ డాక్టర్, ఇది కరెంట్ ఆపరేషన్ లాప్రోస్కోపీ అనేది అని చెప్పాను. చాలా మంది అంటే దూరాల నుంచి ఊర్లలో విలేజ్లో దీన్ని కరెంట్ ఆపరేషన్ అంటారు. ఓకే, కరెంట్ సర్జరీ అని అంటూ ఉంటారు అనమాట. అంటే దానివల్ల కూడా చాలా పేషెంట్స్ వచ్చి వద్దు డాక్టర్ మాకు ఇదని చెప్పారు. అంటే చెప్తున్నాను కదా, దెర్ ఆర్ డాక్టర్స్ అరౌండ్ ద సొసైటీ. మన చుట్టూను మన పక్కింటాడో డాక్టర్, పైంటాడో డాక్టర్. సో జనరల్గా అవి మనకి బాగా రుచిస్తాయి. సో అలాంటివి కూడా విని మీకు సెకండ్ ఒపీనియన్ కావాలంటే రండమ్మా చెప్తాను ఇది ఇలాగా అంటే వాళ్ళకి కొంచెం నమ్మకం కలిగించి దిస్ ఇస్ దిస్, మేము ఆల్రెడీ ఇలా చేసాము చూడండి అనేది చెప్తే దే విల్ గెట్ కన్విన్స్డ్. ఓకే. అండ్ మీకు తెలిసిన వరకు అంటే మీ పేషెంట్స్లో ఇప్పటిదాకా డీల్ చేసిన పేషెంట్స్లో ఎవరైనా ఇంట్రెస్టింగ్ కేసు ఏదైనా ఉందా మాతో షేర్ చేసుకోవడానికి? ఇంట్రెస్టింగ్ కేస్ అంటే యుఎస్ నుండి ఒక ఆవిడనమాట. షీ యూస్ టు లివ్ ఇన్ యుఎస్. షీ వాజ్ లివింగ్ ఇన్ యుఎస్. తనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఓకే. సిన్స్ 2 years షీఈస్ టేకింగ్ ఇంజెక్షన్స్. అక్కడ సర్జరీ అని అడిగితే తెలుసు కదా, యూఎస్లో ఏంటంటే నీకు 2 months మినిమం అపాయింట్మెంట్ పడుతుంది. అవును. ఫస్ట్ జనరల్ ప్రాక్టీషనర్ అండ్ దెన్ గైనకాలజిస్ట్ దగ్గరికి వాళ్ళు పంపిస్తారు. సో 2 years నుండి షీఈస్ ఫేసింగ్ బ్లీడింగ్ ఇష్యూస్ ఎక్కువైపోతుంది. తను చాలా ఫేస్ చేస్తున్నా షీ కుడ్ నాట్ గెట్ అపాయింట్మెంట్. షీ యూస్ టు టేక్ సిన్స్ 2 years ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారంట. ఓకే. సో ఇక్కడికి వచ్చారు. వచ్చిన రీజనే చూపించుకోవడానికి అనమాట. చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఒక ఆల్మోస్ట్ ఒక పంప్కిన్ సైజ్, బిగ్ పంప్కిన్ సైజ్ అయిపోయిందనమాట ఫైబ్రాయిడ్స్. అది సర్జరీ చేసి తీసి ఒక 10-15 days తను రికవర్ అయిపోయాక విదిన్ 1 month అగైన్ బ్యాక్ టు యుఎస్ వెళ్ళిపోయారు అనమాట. ఓకే. అంటే సో షీ కేమ్ ఫర్ సర్జరీ హియర్. సర్జరీ చేయించుకొని వెళ్ళిపోయారు. ఇట్స్ వన్ ఆఫ్ యువర్ పేషెంట్స్? ఇట్స్ వన్ ఆఫ్ మై పేషెంట్. ఓకే, దట్స్ రియలీ అమేజింగ్. అంటే మిమ్మల్ని అంతా నమ్మి లైక్ ఎక్కడి నుంచో వచ్చి మీరు సర్జరీ చేసుకొని అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. షీ గాట్ రిలీఫ్ యాక్చువల్లీ. షీ కుడ్ నాట్ గెట్ అపాయింట్మెంట్. అండ్ అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పేషెంట్స్కి ఒక లగ్జరీ ఉంది. దే కెన్ ఆస్క్ డాక్టర్స్, దే కెన్ స్పీక్ టు డాక్టర్స్. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పింది మనం చేస్తాం. అక్కడ అలా ఉండదు. వాళ్ళు డాక్టర్ని కలవడమే చాలా కష్టం. ఇట్ టేక్స్ months and months అనమాట. ఇక్కడేమో డాక్టర్ ఈజ్ ఎవ్రీ డాక్టర్ అవైలబుల్ నెక్స్ట్ డోర్. అదే కదా. అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ అనమాట. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో డాక్టర్, నౌ టాకింగ్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ. ఈ ఇన్ఫర్టిలిటీ చూసుకుంటే దాంట్లో లాప్రోస్కోపీ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ రావడానికి చాలా రీజన్స్. అందులో ఫైబ్రాయిడ్స్ ఒక రీజన్ అవ్వచ్చు. సో మనం పెద్ద ఇన్సిషన్ ఇచ్చి జనరల్గా పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక 20 years నుంచి కూడా ఫైబ్రాయిడ్స్ రావచ్చు, వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మనం పెద్ద ఇన్సిషన్ ఇచ్చి పెద్ద స్కార్ ఇచ్చి సర్జరీ చేస్తే తర్వాత అగైన్ దే హ్యావ్ టు గో ఫర్ మ్యారేజ్. జనరల్గా అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళకి కూడాను ఓపెన్ సర్జరీలో ఏంటంటే ఎడిషన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పెద్ద ఇన్సిషన్ పెద్ద అయ్యే కొద్దీ అతుకులు అంటారు, అవి కొంచెం ఎక్కువ అవుతాయి. సో ఈ ల్యాబ్లో ఏమవుద్ది అంటే అతుకులు అనేవి తగ్గించవచ్చు. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఇట్ విల్ బి సేఫ్ అనమాట. అందుకనే లాప్రోస్కోపీలో ఫైబ్రాయిడ్ రిమూవల్ చేయడం కానీ, నెక్స్ట్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటాయి, సో అవి రిమూవ్ చేయడం కానీ. సో సింపుల్గా ట్యూబ్ అనేది బ్లాక్ తీసేయగలిగితే మనం ప్రెగ్నెన్సీ వస్తుంది.
కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ట్యూబెక్టమీ చేయించేసుకుంటారు. ట్యూబెక్టమీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకొని కిడ్కి ఏదో అయింది అనుకోండి, అగైన్ దే విల్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకొని వస్తారు. వాళ్ళకి మళ్ళీ ఆ ట్యూబ్స్ జాయిన్ చేసే సర్జరీ ఉంటుంది, ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం. అలాంటి సర్జరీస్ ఇవన్నీ లాప్రోస్కోపిక్గా సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలా ఇన్ఫర్టిలిటీలో ఇట్ హెల్ప్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం లాప్రోస్కోపీ అంటే అబ్డామెన్లో కెమెరా పెడుతున్నాం, ఇంకొకటి యూట్రస్లో కూడా కెమెరా పెడతాం. దాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు. సో అలా కెమెరా పెట్టి కొంతమందికి ఇప్పుడు ఈ రూమ్లో పార్టీషన్ ఉన్నట్టు యూట్రస్లో ఒక పార్టీషన్ వస్తుంది. డెవలప్మెంట్ అప్పుడు బై బర్త్ ఉండొచ్చు వాళ్ళకి. సో ఆ పార్టీషన్ రిమూవ్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేయడం, వెంటనే కన్సీవ్ అయిపోతారు. సో ఇలాంటివన్నీ మనం హిస్ట్రోస్కోప్ ఇవన్నీ స్కోపీ అనమాట. సో కెమెరా పెట్టి చూసి చేసే సర్జరీస్. సో ఇట్ హ్యాస్ హెల్ప్ ట్రెమెండస్లీ ఇన్ఫర్టిలిటీలో అయితే మాత్రం. ఓకే. అండ్ పోస్ట్ సర్జరీకి వస్తే ఇప్పుడు కాస్మెటిక్ సైడ్ ఆఫ్ దిస్ చూసుకుంటే స్కార్స్ అనేవి ఎక్కువ స్కార్స్ ఉంటాయి డాక్టర్ ఈ లాప్రోస్కోపిక్ తర్వాత. స్కార్ అనేది చాలా చిన్నది అసలు, కొన్ని ఇయర్స్ అయితే అది కనిపించదు కూడాను. ఇంత స్కార్ అంటే దట్స్ వై ఇట్స్ కాల్డ్ బటన్ హోల్ ఆర్ కీ హోల్, చిన్న స్కార్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ కాస్మెటిక్, చాలా కాస్మెటిక్. అంటే మేబీ మీరు చెప్పినట్లు మనీ వైజ్ కాకపోయినా ఇలా స్కార్స్ ఇవేమి ఉండవు అంటే కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ముందుకు వచ్చి. ఇవన్నీ అన్ని కలిపేసి ఇట్ ఈస్ గుడ్. పెయిన్ తక్కువ, నువ్వు వెంటనే నెక్స్ట్ డే రికవరీ అయిపోతున్నావు. సో యూ కెన్ గో టు వర్క్ ఈజీలీ. అండ్ పెయిన్ తక్కువ కాబట్టి రికవరీ ఫాస్ట్ కాబట్టి హాస్పిటల్ స్టే అనేది తగ్గిపోతుంది. అక్కడ నువ్వు యూ కెన్ కట్ ద కాస్ట్. ఇప్పుడు నీకు అండ్ ఇన్ఫెక్షన్ రేట్ అనేది లాప్రోస్కోపీలో చాలా తక్కువ. ఓకే. ఇన్ఫెక్షన్ రేట్ చాలా 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 తక్కువ. అంటే ఫుడ్ కూడా చాలా మంది ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయని చెప్పి సర్జరీస్ తర్వాత కొన్ని అవాయిడ్ చేయిస్తారు అనమాట. అలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏమన్నా ఫాలో అవ్వాల్సి ఉంటాయా? అసలు ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది ఏమీ ఉండదు. ఏ సర్జరీలో అయినా యూ కెన్ స్టార్ట్ ఈటింగ్. ఓకే. కానీ మనం ఎంత చెప్పినా మేడం ఈ పప్పు తినొచ్చా, ఆ పప్పు తినొచ్చా, ఈ కూర తినొచ్చా అందరూ అడుగుతారు. పచ్చం అనేది కూడా చేస్తారు. సో పప్పులు అనేది వెరీ సేఫ్ అండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి సర్జరీ అయిన తర్వాత. అయ్యో అందరికీ చెప్తాను, చెప్పినా వినరంటారా? వినరు. అంటే పప్పులు తింటే చాలా మంది ఇట్లా పస్ ఫామ్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది అని నమ్ముతారు. పస్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ వల్ల పస్ ఫామ్ అవుద్ది. పప్పు తినడం వల్ల పస్ రాదు. ఎక్కువ కూడా అవ్వదంటారా? అస్సలు అవ్వదు. ఓకే. ఇన్ఫెక్షన్ అనేది తగ్గించడానికి మనం యాంటీబయాటిక్ ఇస్తాం. సర్జరీ అయిన తర్వాత యాంటీబయాటిక్ ఇచ్చి పంపిస్తాం ఇంటికి. రొటీన్గా అందరికీ చేస్తాం. సో అలా చేసినా కూడా ఎక్కడో కొందరికి ఒక 1000లో ఒక్కరికి అలా రావచ్చు. సో అది పప్పు తినడం వల్ల పసు వచ్చింది అనేది తప్పు అనమాట. అది పెద్ద మిత్ అసలు. ఓకే. ప్రోటీన్ తింటే హీలింగ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో పప్పు పల్సెస్ ఆర్ ప్రోటీన్స్ తినాలి. ఓకే. ఓకే. అండ్ డాక్టర్ ఇప్పుడు చాలా మంది, కొంతమందిలో ఒబీస్ ఉంటారు చాలా మంది, వాళ్ళల్లో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ చెయ్యాలి అంటే ఏదైనా రిస్క్ లేకపోతే ఛాలెంజెస్ ఉంటాయా? ఛాలెంజెస్ యాక్చువల్లీ ఓల్డ్ ఏజ్లోని అండ్ ఒబేసిటీలోని అనేది లాప్రోస్కోపీ కొంచెం ఛాలెంజింగ్. రీసెంట్గా 124 kgs ఫీమేల్కి మనం లాప్రోస్కోపీ చేసాం. సో ఇట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ టు ఎనస్థెటిస్ట్. ఎవరైతే మత్తు ఇస్తారో వాళ్ళకి ఈ ఒబేస్గా ఉంటే ఇవంతా చాలా త్వరగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి, ఇది నేరోగా ఉంటుంది. ట్యూబ్ అనేది వేస్తాం మనం, ట్యూబ్ వేసి వెంటిలేట్ చేసి సర్జరీ చేస్తాం. సో ఫ్యాట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సర్జరీ చేసేటప్పుడు డిఫికల్టీ ఉంటుంది. ఆబ్వియస్గా ఒబేసిటీ ఇస్ అ ఛాలెంజ్, వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఫర్ లాప్రోస్కోపిక్ సర్జన్. అంటే ఒబేసిటీ ఓల్డ్ ఏజ్ కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ని చూస్ చేసుకోవచ్చా? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో దెర్ ఆర్ వెరీ ఫ్యూ కండిషన్స్ ఎప్పుడు చేస్తాం లాప్రోస్కోపీ అని. ఆల్రెడీ ఒవేరియన్ సిస్ట్ ఉండగా ప్రెగ్నెన్సీ అయ్యి వాళ్ళలో ట్విస్ట్ అయిపోయినా, సిస్ట్ రప్చర్ అయిపోయినా అప్పుడు లాప్రోస్కోపిక్ ద్వారా చేయడం మంచిది. ఓకే. చేస్తాం అప్పుడు. అది యాక్చువల్లీ ఇట్స్ గుడ్. మనకి ఇప్పుడు డోర్ ఎలా అయితే ఉందో యూట్రస్కి డోర్ సర్విక్స్ అనమాట. సో అది 9th monthలో ఓపెన్ అవ్వాలి. అది అర్లీగా ఓపెన్ అయిపోతే అబార్షన్ అయిపోతుంది. సో కొంతమందికి 4th month 5th monthలో అబార్షన్స్ అయిపోతాయి. వాళ్ళకి లాప్రోస్కోపీ ద్వారా స్టిచ్ వేస్తాం. అది దట్ ఈస్ వెరీ 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 సేఫ్ అనమాట. జస్ట్ లైక్ యూ లాక్ ద డోర్, మనం సర్విక్స్ని లాక్ చేస్తాం.
అది లాప్రోస్కోపీ పద్ధతిలో వేస్తే ద ఛాన్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 కండిషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ వేర్ వి డూ లాప్రోస్కోపీ అనమాట. అది కాకుండా అంటే ఈ ప్రొసీజర్ అయితే చాలా సేఫ్ అంటారు, ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చేసుకోవచ్చు. సేఫ్ ఓకే, సేఫ్ టిల్ 20 వీక్స్ వరకు సేఫ్. అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే పొట్టంతా బేబీ ఉంటుంది కదా, సో మనం ఈ కెమెరా పెట్టడం ఇవన్నీ చాలా డిఫికల్ట్. అండ్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్, ఎనస్థీషియా ఇవ్వడం, మెయింటైన్ చేయడం ఇది చాలా డిఫికల్ట్ అవుద్ది. సో 20 వీక్స్ అంటే 5th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు పర్లేదు, వీ కెన్ డూ. సో డాక్టర్ ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు ర్యాపిడ్ ఫైర్ సెషన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్, 1 లాప్రోస్కోపిక్ సర్జరీ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్. లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. దీన్ని కరెంట్ ఆపరేషన్ అని, దీనికి ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయని చాలా భయపడుతూ ఉంటారు. సో అలా ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్. యూ డైరెక్ట్లీ సీ అండ్ డూ. ఓకే, అండ్ 1 రికవరీ టిప్ ఎవ్రీబడి షుడ్ ఫాలో. ఎర్లీ మొబిలైజేషన్ అంటే ట్రెడిషనల్గా సర్జరీలో రెస్ట్ తీసుకోవాలంటారు. ఇది మాత్రం ఈరోజు సర్జరీ చేస్తాము, నెక్స్ట్ ఈవినింగ్ కల్లా నడిపిస్తాం. సో మీరు అలా నడిస్తేనే రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, ఎర్లీ మొబిలైజేషన్. ఓకే, అండ్ 1 మెసేజ్ ఫర్ పీపుల్ హూ డిలే సర్జరీస్. డిలేయింగ్ సర్జరీస్, సో ఎనీ రీజన్ ఫస్ట్ భయపడొద్దు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, go to a person who is specifically doing, go talk to your doctor and clear them. Okay, and what question do you wish patient would ask before surgery? When should I admit? ఎప్పుడు అడ్మిట్ అయిపోవాలి అంటే ఐ విల్ బీ హ్యాపీ. ఓకే, అంటే ఎందుకంటారు? ఐ హోప్ మనం ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసాం లాప్రోస్కోపీ గురించి. సో వాళ్ళవన్నీ అడగకుండా మన ఇంటర్వ్యూ చూసి when should I admit అని అడిగితే బాగుంటుంది. Top 3 foods to avoid after laparoscopic surgeries. నో ఫుడ్ కెన్ బి అవాయిడెడ్, అన్ని తినొచ్చు హ్యాపీగా. ఓకే, నో ఫుడ్ రెస్ట్రిక్షన్స్. నో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అట్ ఆల్. సో డాక్టర్, ఫైనలీ ఈ లాప్రోస్కోపిక్ అడ్వాన్స్మెంట్స్ ఎలాగున్నాయి డాక్టర్, లైక్ రీసెంట్ డేస్లో? అడ్వాన్స్మెంట్స్ అంటే పల్లవి, మనం ఇప్పుడు మూవీస్లో 3D మూవీస్ చూస్తాం, కల్కి కానీ ఇంకేదన్నా కానీ స్పెక్స్ పెట్టుకొని. సో రీసెంట్ వచ్చింది ఏంటంటే 3D లాప్రోస్కోపీ. కెమెరా వి పుట్ స్పెక్ట్స్ అనమాట. అది డెప్త్ పర్సెప్షన్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్లో 3D లాప్రోస్కోపీ అనేది చాలా హెల్ప్ అవుద్ది. అది కాక మనం 2-3 పోర్ట్స్ వాడేది కాస్త ఇప్పుడు సింగిల్ పోర్ట్ లాప్రోస్కోపీ అని ఇలా చాలా వచ్చినాయి. వీనోట్స్ సర్జరీ అని, ఇవన్నీ లేటెస్ట్. అండ్ ఇంకా లేటెస్ట్ రోబోటిక్ సర్జరీ. సో రాగల 5 to 10 years లో రోబోటిక్ సర్జరీ విల్ టేక్ ఓవర్. వావ్, ఓకే. అండ్ డాక్టర్, ఫైనలీ ఈ వ్యూవర్స్కి మీరేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఆడియన్స్, సో మీరు హెల్తీగా ఉండాలంటే సర్జరీని డిలే చేయొద్దు. డౌట్స్ ఏమైనా ఉంటే యూ గో టు యువర్ స్పెషలిస్ట్ అండ్ టాక్. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనం ఆలోచించే సర్జరీ అనగానే మనందరూ ఆలోచించేది ఎకనామిక్. సో ఎకానమీ అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా యూ ఇన్ష్యూర్ యువర్ హెల్త్. ఇన్సూరెన్స్ అనేది చిన్నదో పెద్దదో, యూ షుడ్ డూ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ us today. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ.